అందరికీ నమస్కారం. ఎన్ని రకాల నాన్ వెజ్ రెసిపీస్ ఉన్నా కానీ తందూరి చికెన్కు ఉండే టేస్టే వేరు. మంచి స్మోకీ ఫ్లేవర్తో చక్కగా రోస్ట్ అయిన ఈ చికెన్ని స్నాక్లా కానీ సైడ్ డిష్లా కానీ తినడానికి చాలా చాలా బాగుంటుంది. అయితే ఎక్కువ కాస్ట్ పెట్టి బయట కొనే పని లేకుండా హోల్ తందూరి చికెన్ని ఇంట్లోనే ఎలా చేయాలో ఈరోజు చూసేద్దాం. దీనికోసం ఒక చిన్న గిన్నెలో 1 స్పూన్ ఉప్పు వేసుకొని మంచి కలర్ ఉండే కారాన్ని వేసుకోవాలి. దీనివల్ల మనం ఫుడ్ కలర్ వేసే అవసరం లేకుండానే తందూరి చికెన్కి మంచి కలర్ వస్తుంది. తర్వాత 1/2 స్పూను పసుపు, 1/2 స్పూను వేయించి దంచిన జీలకర్ర పొడి, 1 స్పూను వేయించి దంచిన ధనియాల పొడి, 1/2 స్పూను మిరియాల పొడి వేసుకొని 2 స్పూన్ల వరకు చికెన్ తందూరి మసాలా కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను మార్కెట్లో కొన్నదే వేస్తున్నాను. ఈ మసాలా అంతా చికెన్కి సరిగ్గా పట్టుకోవడం కోసం 1 స్పూను వరకు కార్న్ఫ్లోర్ కూడా వేసుకొని 1 స్పూను కసూరి మేతిని మెత్తగా నలిపి వేసుకోవాలి. తర్వాత 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని తినే కారానికి తగ్గట్టు 2-3 స్పూన్ల వరకు పచ్చిమిర్చీలను కచ్చాపచ్చాగా దంచిన పేస్ట్ కూడా వేసుకోవాలి. తర్వాత 1/2 కప్పు పెరుగుని నీళ్లు లేకుండా వడకట్టి ఇలా గట్టిగా అయిన తర్వాత వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 నిమ్మకాయ రసాన్ని కూడా వేసుకోవాలి. తర్వాత 2-3 స్పూన్ల వరకు ఆవాల నూనె వేసుకోవాలి. తందూరి చికెన్కి ఆవాల నూనె మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. ఇది అవైలబుల్గా లేకపోతే ఇంట్లో వాడుకునే ఏ నూనె వేసుకోవచ్చు. ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే పెరుగు మరీ నీళ్ళలాగా ఉన్నట్లయితే ఈ మసాలా చికెన్కి సరిగా పట్టుకోదు. అందుకే పెరుగుని నీళ్లు లేకుండా రాత్రంతా వడకట్టి నీళ్ళన్నీ పోయిన తర్వాత వేసుకోవాలి. ఇలా మసాలా రెడీ చేసుకున్న తర్వాత దీన్ని టేస్ట్ చెక్ చేసుకొని ఉప్పు కారాలు ఏమైనా తక్కువైనట్లు అనిపిస్తే అడ్జస్ట్ చేసుకోవచ్చు. తర్వాత మనం హోల్ తందూరి చేస్తున్నాం కాబట్టి మనం ఇలా ఫుల్ కోడి తీసుకునేటప్పుడు మరీ ఎక్కువ బరువు ఉండే కోడి కాకుండా క్లీన్ చేసిన తర్వాత 1 కిలో నుండి 1.5 కిలో వరకు ఉండేలా చూసుకోవాలి. లేదంటే చికెన్ ఉడికిన తర్వాత కొంచెం గట్టిగా ఉండే అవకాశం ఉంటుంది. చికెన్ని చక్కగా కడిగి క్లీన్ చేసుకొని ఇలా ప్రతి చోట కూడా లోపల వరకు మసాలా వెళ్ళేలా ఘాట్లు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాని చికెన్ మీద అప్లై చేసి మనం ఎక్కడెక్కడైతే ఘాట్లు పెట్టుకున్నామో ఆ లోపలి వరకు ఈ మసాలా వెళ్ళేలా చేత్తో బాగా రుద్దుతూ అప్లై చేసుకోవాలి. ఇలా కింద మాత్రమే కాకుండా పైన అలాగే లోపల కూడా మసాలా అంతా అప్లై చేసుకోవాలి. ఇక్కడ మనం ప్రిపేర్ చేసిన ఈ మసాలా ఈ చికెన్కి సరిగ్గా సరిపోతుంది. ఇలా చికెన్ అంతటికి మసాలా చక్కగా పట్టించేసిన తర్వాత దీన్ని ఏదైనా గిన్నెలో పెట్టి మూత పెట్టి రాత్రంతా ఫ్రిడ్జ్లో మ్యారినేట్ అవనివ్వాలి. అయితే ఇలా చికెన్ని నైట్ అంతా మ్యారినేట్ చేసినట్లయితే మసాలా అంతా లోపలి వరకు వెళ్ళి తందూరి చికెన్ చాలా రుచిగా ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర టైం లేనట్లయితే ఇలా మసాలా పట్టించిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయటే 2 గంటల పాటు నాననిచ్చి అప్పుడు కుక్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను మాత్రం రాత్రంతా ఫ్రిడ్జ్లోనే ఉంచి మ్యారినేట్ చేశాను. మరుసటి రోజు చికెన్ని బయటికి తీసిన తర్వాత మనం వెంటనే కుక్ చేసేయకుండా బయట పెట్టి నార్మల్ టెంపరేచర్లోకి వచ్చిన తర్వాత అప్పుడు కుక్ చేసుకోవాలి. మరుసటి రోజు ఇది వండడానికి ముందు నార్మల్ టెంపరేచర్లోకి రావడం కోసం బయట పెట్టి ఇది కుక్ చేయడం కోసం ఇక్కడ నేను వాడుతున్న అగారో మార్వల్ ఓటీజీని చూపిస్తాను. ఈ అగారో అవెన్ టోస్టర్ గ్రిల్లర్ 48 లీటర్ కెపాసిటీతో 2000 వాట్తో వస్తుంది. డ్రాప్ డౌన్ డోర్, హీట్ రెసిస్టెంట్ టెంపర్డ్ గ్లాస్ డోర్ అయిన ఇది కూల్ టచ్ హ్యాండిల్తో వస్తుంది. ఇందులో మనకి బేక్ ప్యాన్, రోటిసరీ హ్యాండిల్, ట్రే హ్యాండిల్, రోటిసరీ రాడ్ ఇంకా బార్బిక్యూ గ్రిల్ ర్యాక్ కూడా వస్తాయి. ఇందులో పైన 3 కింద 3 హీటింగ్ రాడ్స్ ఉంటాయి. ఇంకా ఈ సైడ్స్ కనిపిస్తున్న ఈ హోల్స్లో మనం రోటిసరీ రాడ్ని ఫిక్స్ చేసుకోవచ్చు. ఇందులో మనం బేకింగ్, గ్రిల్లింగ్, రోస్టింగ్, టోస్టింగ్ అండ్ రోటిసరీ ఇవన్నీ చేసుకోవచ్చు. ఇక్కడ మనం చూస్తున్న ఫస్ట్ నాబ్ ఏంటంటే కన్వెక్షన్, రోటిసరీ అండ్ రోటిసరీ ప్లస్ కన్వెక్షన్ ఆప్షన్స్ అన్నమాట. ఈ రెండో నాబ్ వచ్చేసి టెంపరేచర్ అడ్జస్ట్ చేసుకోవడానికి. ఇది 100 డిగ్రీస్ నుంచి 250 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు ఉంటుంది. మనం కుక్ చేసే ఫుడ్ను బట్టి టెంపరేచర్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. మూడోది వచ్చేసి హీట్ సెలెక్షన్ మోడ్స్ అన్నమాట. టాప్ హీటింగ్, బాటమ్ హీటింగ్ ఇంకా టాప్ ప్లస్ బాటమ్ హీటింగ్ 2 చేసుకోవచ్చు. ఇంకా లాస్ట్లో కనిపిస్తున్న ఈ నాబ్ వచ్చేసి టైమర్ నాబ్ అనమాట. ఇది 0 నుండి 120 మినిట్స్ వరకు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా ఇల్యూమినేటెడ్ ఛాంబర్ లైట్తో పాటు రెడీ బెల్ కూడా ఉంటుంది. ఇంకా ఈ అవన్నీ మనం ఈజీగా యూజ్ చేయడం కోసం ఇలా మాన్యువల్ బుక్ కూడా వస్తుంది. 1 ఇయర్ వారంటీతో వచ్చే ఈ ఓటీజీ కావాల్సిన వాళ్ళు
ఈ వీడియో క్రింద ఉండే డిస్క్రిప్షన్ బాక్స్లో చెక్ చేయండి. ఇప్పుడు పూర్తిగా నార్మల్ టెంపరేచర్లోకి వచ్చిన మన చికెన్ని బయటికి తీసి ప్లేట్లో పెట్టుకోవాలి. ఇక్కడ మనం గట్టిగా ఉండే పెరుగు వాడాం కాబట్టి నీళ్ళు ఎక్కువగా ఊరిపోకుండా ఇలా మసాలా అంతా చికెన్కి చక్కగా పట్టుకునే ఉంది. మనం ఈ చికెన్ని అవెన్లో కుక్ చేసేటప్పుడు రొటేసరీ మోడ్లో పెడతాం కాబట్టి ఇది రొటేట్ అయ్యేటప్పుడు అటు ఇటు పడిపోకుండా ఉండడం కోసం ఇలా కింద పైన కూడా కట్టేయాలి. అయితే ఇలా కట్టడం కోసం సిల్క్ దారం కాకుండా కాటన్ దారం వాడుకోవాలి. ఒకవేళ మీరు గ్రిల్ ప్యాన్ మీదే పెట్టుకునేలా ఉంటే ఇలా కట్టే అవసరం లేకుండా కుక్ చేసుకోవచ్చు. ఇలా చికెన్ చక్కగా రెడీ చేసుకున్న తర్వాత మనకి అవెన్లో వచ్చిన ఈ రొటేసరీ రాడ్ని తీసుకొని చికెన్ని ఈ రాడ్లో దూర్చుకోవాలి. ఈ రాడ్ పెట్టిన తర్వాత ఈ చికెన్ అటు ఇటు పడిపోకుండా ఉండడం కోసం ఈ ఫోక్స్లో ఉన్న వాటిని చికెన్ లోపలికి గుచ్చాలి. గుచ్చిన తర్వాత దీంతో పాటు వచ్చిన స్క్రూస్ని దీనికి బిగించేయాలి. ఇలా పర్ఫెక్ట్గా మనం ఈ చికెన్ని రెడీ చేసుకున్న తర్వాత అవెన్లో ఈ రాడ్ని చూపిస్తున్న విధంగా ఫిక్స్ చేసుకోవాలి. ముందు రైట్ సైడ్ పెట్టేసి అప్పుడు లెఫ్ట్ సైడ్కి పెట్టుకోవాలి. ఇలా చక్కగా ఇది ఇన్సర్ట్ చేసేసిన తర్వాత డోర్ వేసేసి ప్లగ్ కనెక్ట్ చేసి స్విచ్ ఆన్ చేసేసరికి ఇలా లైట్ వెలుగుతుంది. ఇప్పుడు కన్వెక్షన్ అండ్ రొటేసరీ మోడ్ రెండూ ఉండేలాగా ఈ నాబ్ని ఇలా కిందకి పెట్టుకోవాలి. 180 డిగ్రీ సెల్సియస్ దగ్గర పెట్టుకొని టాప్ అండ్ బాటమ్ కూడా హీట్ అయ్యేలా ఈ నాబ్ని సెట్ చేసుకోవాలి. చికెన్ కుక్ అవ్వడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది కాబట్టి ఇక్కడ నేను 60 మినిట్స్కి సెట్ చేశాను. ఇలా మనం అన్నీ సెట్ చేసేసరికి చికెన్ ఇలా గుండ్రంగా తిరుగుతూ కుక్ అవుతుంది. ఇక్కడ నేను తక్కువ బరువు ఉండే కోడి తీసుకున్నాను కాబట్టి 60 నిమిషాల్లో కుక్ అయిపోతుంది. ఒకవేళ మీరు తీసుకున్నది పెద్ద కోడి అయితే కనుక కొంచెం టైం ఎక్కువ పట్టే అవకాశం ఉంటుంది. మీరు తీసుకున్న కోడిని బట్టి టైం అడ్జస్ట్ చేసుకోవచ్చు. టైం కంప్లీట్ అయిన తర్వాత ఇలా బెల్ మోగుతుందనమాట. ఇప్పుడు స్విచ్ ఆఫ్ చేసి దీంతో పాటు వచ్చిన రొటేసరీ హ్యాండిల్తో ఈ చికెన్ని బయటికి తీసుకోవాలి. తందూరి చికెన్ అంటే బయట బోల్డ్ అంత ఖరీదు పెట్టి కొనాల్సి ఉంటుంది. ఇలా అయితే ఎంతో రుచిగా ఇంట్లోనే ఎప్పుడు కావాలంటే అప్పుడు తందూరి చికెన్ని ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేయొచ్చు. చికెన్ ఇలా బయటికి తీసుకున్న తర్వాత ఈ స్క్రూస్ తీసేసి వేడివేడిగా ఈ చికెన్ని సర్వ్ చేసుకోవడమే. ఇక్కడ మనం తక్కువ బరువు ఉండే కోడిని తీసుకోవడమే కాకుండా అవెన్లో కుక్ చేయడం వల్ల ఎంత బాగా కుక్ అయిందో మీరు ఇక్కడ చూడొచ్చు. ఇలా వేడివేడిగా కుక్ చేసుకున్న ఈ చికెన్ మీద మీకు ఇష్టమైతే కరిగించిన బటర్ వేసుకొని గ్రీన్ చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఇక కుకింగ్ కంప్లీట్ అయిన ప్రతిసారి కూడా అవన్నీ బయట లోపల కూడా చక్కగా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేయడానికి కూడా పొడిగా ఉండే మెత్తటి కాటన్ బట్టను వాడుకోవాలి. ఈ గ్లాస్ డోర్ని బయట లోపల క్లీన్ చేసుకున్న తర్వాత లోపల అవన్నీ కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలి. అయితే మనం కుక్ చేసే ఫుడ్స్ని బట్టి ఇలా మసాలాలు కింద పడుతూ ఉంటాయి కాబట్టి క్లీన్ చేసే ప్రతిసారి కూడా అవెన్ పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మాత్రమే క్లీన్ చేసుకోవాలి. అవెన్ లోపల మనం బేకింగ్ కోసం వాడుకునే బేకింగ్ ట్రే లాంటివి, గ్రిల్ లాంటివి అయితే మనం రెగ్యులర్గా గిన్నెలు కడుక్కున్నట్లుగానే డిష్ వాష్ లిక్విడ్తో క్లీన్ చేసుకోవచ్చు. ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీరు ఈ ఓటీజీలో ఏవైనా కుక్ చేసేటప్పుడు ఓటీజీ సేఫ్ యూటెన్సిల్స్ అయిన మెటల్, స్టీల్, బోరోసిలికేట్ గ్లాస్ లాంటివి మాత్రమే వాడుకోవాలి. ప్లాస్టిక్ లాంటివి వాడినట్లయితే కరిగిపోయే అవకాశం ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.